తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు 2009 నవంబర్ 29. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ప్రతినబూని కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేశారు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. కేసీఆర్ కు తెలంగాణకు ఉన్న సంబంధం తల్లి బిడ్డకున్న సంబంధం లాంటిది. తెలంగాణ కోసం ఎందరో బిడ్డలు త్యాగం చేసినా, ఎందరో పోరాటం చేసినా తెలంగాణ తల్లికి కేసీఆర్ అంటేనే అమితమైన ప్రేమ. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సాగిన కేసీఆర్ దీక్ష ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తీవ్రతరం చేసింది. తెలంగాణ ఉద్యమ జ్వాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ఉద్యమమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసింది. నాటి పోరాట స్ఫూర్తితో ముందుకెళ్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీక్షా దివస్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. బీఆర్ఎస్ క్యాడర్లో నూతన ఉత్సాహం రెట్టింపైంది. దీంతో బస్తీ మే సవాల్ అంటున్నారు గులాబీ కార్యకర్తలు. ప్రజాక్షేత్రంలో పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇవాళ ఎవడెవడో కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు, తలకు మాసినోడల్లా మాట్లాడుతుండు. నిజంగా కేసీఆర్ గారు అంత నిబద్ధతతో పనిచేయకపోతే ఇవాళ తెలంగాణ వచ్చిన ఇదే రేవంత్ రెడ్డి, ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న వీళ్ళంతా రాజీనామాలు చేయమంటే వెన్ను చూపి పారిపోయింది. కానీ ఆ రోజు రాజీనామా చేసింది ఎవరు? మళ్ళా ఈ గులాబీ సైనికులు. కేసీఆర్ నాయకత్వంలో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఆ రోజు రాజీనామా చేసింది. ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే నేను చెయ్య అన్నాడు. ఇక ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయవయ్యా అంటే కొంతమంది జిరాక్స్ కాగితాలు ఇచ్చింది స్పీకర్ కు. ఈ రేవంత్ రెడ్డి జిరాక్స్ కూడా ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కంటే, ఆ రాష్ట్ర సాధనలో నేను సైతం ఒక కార్యకర్తను అనే తృప్తి కంటే ఇంత గొప్ప తృప్తి బహుశా ఇంకేముండదు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడోసారి బోల్తా పడింది. అధికారాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. దీంతో రేవంత్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చింది బీఆర్ఎస్. ఇకపై తాడో పేడో తేల్చుకునేందుకే గులాబీ లీడర్లు రెడీ అవుతున్నారు. పూర్వ వైభవం కోసం వ్యూహరచన చేస్తోంది. నాటి జ్ఞాపకాలతో నేడు జంగ్ సైరన్ మోగిస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. దీంతో గులాబీ కార్ స్పీడ్ పెంచబోతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్కు తిప్పలు తప్పవు అంటున్నారు రాజకీయ విశ్లేషకుడు. సో ఇదే అంశంపై మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కైలాష్ నేత గారు, అలాగే బీజేపీ పార్టీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు అండ్ స్టూడియోలో ఉన్నారు నర్రా విజయ్ కుమార్ గారు. నమస్తే అండి అందరికీ. ముందుగా బొల్లం మల్లయ్య యాదవ్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ సంబరాలు వేడుకగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ దీక్షా దివస్ వల్ల ప్రజలకు ఏం చెప్పాలనుకుంది? అంటే తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ప్లాన్తో దీక్షా దివస్ చేస్తున్నారా? ఎందుకు, ఒకవేళ ఇన్ కేస్ అదే గనక నిజమైతే ఈ తెలంగాణ సెంటిమెంట్ అనేది 2009లో వర్కౌట్ అయింది. మరి అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇది ఏ రకంగా మీకు వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? మాకు వర్కౌట్ అవటం కాదండి, ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఆ రోజు అన్ని ప్రజా సంఘాలని ప్రజల్ని మమేకం చేసి తెలంగాణ వివక్షకు గురవుతున్న ఈ తెలంగాణని సాధించడం కోసం కేసీఆర్ గారు చేసిన ప్రయత్నంలో విజయవంతమయ్యారు. ప్రాణాలని సైతం ఇవ్వటానికి దీక్ష కూర్చొని ఇక నేను చచ్చిపోయినా పర్లేదు కానీ తెలంగాణ మాత్రం తీసుకురావాల్సిందే అని చెప్పేసి సాహసించి ఆ రోజు దీక్ష చేయటం మూలాన కాంగ్రెస్ వాళ్ళు కూడా, కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకొని ఈ తెలంగాణని స్వతంత్రం చేయటం జరిగింది. ఈరోజు తెలంగాణ గతంలో ఏ రకంగా ఉంది, కరువు కాటకాలతోని ఇబ్బందులతోని అనే విషయాన్ని పోలిస్తే ఈ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఎంత అభివృద్ధి చెందింది అనేది ఈ తెలంగాణ సాధించుకోవటం మూలాన అది సాధ్యమైందనే విషయం అందరూ కూడా గుర్తించక తప్పదు. ఎందుకంటే ఈ రోజు రాజకీయ పార్టీలు ఎవరి పార్టీ ఎవరిది వాళ్ళకున్నా, ఆ రోజు మాత్రం అన్ని రాజకీయ పార్టీలని ఏకం చేసి తెలంగాణ సాధన కోసం కృషి చేసిన నాయకుడు మాత్రం ముమ్మాటికి కేసీఆర్ అనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయమే. ఇదే రకంగా మన గాంధీ గారు మామూలుగా స్వాతంత్రం కోసం ఏ రకంగా అయితే పోరాటం చేసిన తర్వాత వారి
చేసుకుంటామో జయంతి వర్ధంతులు అధికంగా స్థాయిగా ఉండేటందుకు భావితరాలకు తెలిసే విధంగా ఏ రకంగా అయితే చెప్పడానికి చరిత్ర పుటలలో మనం రాసుకుంటామో వేడుకలు జరుపుకుంటామో అదే రకంగా ఈ తెలంగాణ సాకారం కళ సాకారం కావడానికి చేసిన ఈ ప్రయత్నాన్ని మాత్రం మనం మర్చిపోకుండా భావితరాలకు తెలియజేసే విధంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ క్రమంలోనే ఈ రోజు దీక్షా దివస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే బొల్లం మల్లయ్య యాదవ్ గారు అప్పుడు అంటేనేమో పోరాట పార్టీ టిఆర్ఎస్ పార్టీ, మరి ఇప్పుడు ఫక్త్ రాజకీయ పార్టీ, మరి దీక్షలను ఇప్పుడు జనం నమ్మేటువంటి స్థితి ఉందంటారా? అంటే ఆ రోజు ఏ సందర్భంలో కుట్రలు కుతంత్రాలతో ఉన్న ఇతర కేంద్రంలో గాని అధికారంలో ఉన్న నాయకులు గాని రాష్ట్రంలో ఉన్నోళ్ళు గాని కుట్రలు కుతంత్రాలు చేస్తే ప్రాణాలకు సైతం వెనకాడకుండా కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ ఘనతని మాత్రం ఈనాటి భావితరాల వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది కదా. మేము ఒక రాజకీయ పార్టీగా ఇదేదో రాజకీయ క్రైమ్ కోసం కాదు. ఈ రోజు తెలంగాణ అంటూ రాకపోతే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా, ప్రత్యేకంగా గుర్తింపు ఉండేది కాదు, మనకి వనరులు పెరిగేది కాదు. కాబట్టి ఈ తెచ్చుకోవటంలో విజయవంతం అయినప్పుడు ఎన్ని అష్ట కష్టాలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఎన్ని ప్రాణాలు త్యాగం చేయాల్సి వచ్చింది, ఎన్ని ఒడదొడుకులను ఎదుర్కొని ఈ ప్రయాసకి పూనుకొని సాధించుకున్నామో ఈ విషయాన్ని ఈ గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే దీక్ష దివస్. రైట్ అండి.